ఎస్టీలకి ఏమైనా నేర్పుతాడా అని అంటే అది నేర్పే పరిస్థితి కాదు. అప్పటికి ఈయన వెళ్ళి విలువిద్య నేర్పమని చెప్పి ఇలాగ అడిగితే ఆయన తిరస్కరిస్తే ఆయన చెప్తున్న విధానాన్ని ఈయన దూరం నుంచే పసిగట్టుకుని ఈయన ఒక అఖండత దీక్షతోటి నేను కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పి ఆయన విగ్రహాన్ని తయారు చేసి ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేసుకుని అడుగులో పెట్టుకుని ఏ అయితే మెలకువలు ఉన్నాయో ఆ దీక్షతోటి ఆయన విగ్రహాన్ని పెట్టుకుని దాని మీద సాధన చేసి ఆయన నేర్పిన అర్జునుడి కన్నా విలువిద్యలో ఈయన చాలా ప్రపంచంలోనే శక్తివంతమైన ఆ వ్యక్తిగా తయారయ్యి ఆ ప్రతిభ ఏ రోజు జరిగిందని అంటే ఈ వస్తుంటే ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన కుక్క మన సాధు జంతువుల మీద ఎగబడుతున్న సమయంలో మురిగితే ఆ సౌండ్ని బట్టి 7 బాణాలు ఒకేసారి పంపించి దాన్ని మాట్లాడకుండా చేసిన మన అంత గొప్ప విలువిద్య మన ఏకలవ్యుడి గారికి రావడం జరిగింది. దాన్ని ఆశ్చర్యపోయే ద్రోణాచార్యుడు నాకు నేర్పుతానన్న విద్య ఎవరికి నేర్పాడు అని చెప్పి అర్జునుడు ద్రోణాచార్య గారిని అడిగితే ఎవరో అడుగులో ఒక ఆయన ఏకలవ్యుడు అని చెప్పి ఆయన ఈ బాణాలు వేసాడని చెప్పి ఒక వ్యక్తి ద్వారా తెలుసుకుని ఖచ్చితంగా ఈ ద్రోణాచార్యుడు ఈ అర్జునుడు వీళ్ళందరూ కలిసి ఏకలవ్యుడి గారి దగ్గరికి వచ్చి ఈయన్ని విగ్రహం పెట్టుకుని ఈ సాధన చేయడం అంతా చూసి మరి నువ్వు నా నుంచే కదా ఇది నేర్చుకున్నావు, నువ్వు పురుగు దక్షిణ ఇవ్వాలని చెప్పి అప్పటికే సంపూర్ణమైన ఆలోచనలతో మన ఎదుగుదలని మనల్ని ఎలాగా అణచివేత గురి చేయాలి, వాళ్ళకి అడ్డం లేకుండా ఎలా చేసుకోవాలనే ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆయన ఏదైతే బాణాన్ని సంధించడానికి ఉపయోగించే పుడిచే పొట్టల మీద ఏదైతే ఉందో ఆ వేలని గురుదక్షిణగా కోరడం అని అంటే అది మనల్ని ఏ రకంగా అప్పుడే కుట్ర చేసి ఆపుతున్నారో ఆ విధంగా బొట్టన వేలు తీసేసినప్పటికీ ఒక ఏకలవ్యుడి బొట్టన వేలు ఇచ్చేసినంత మాత్రాన వేలాది మంది ఏకలవ్యుని తయారు చేస్తానన్న ధైర్యంతో మన ఏకలవ్యుడు ఆ రోజు బొట్టన వేలుని గురుదక్షిణగా ఇవ్వడం జరిగిందని. ఇంకా ఆ స్థాయిలో నేర్పకపోయినా కానీ దీక్షతోటి అటువంటి తీసుకొని పట్టుదల చూసి ఏ రకంగా అయితే మన ఏకలవ్యుడి గారు ఆ స్థాయికి ఎదిగాడో ఆ పట్టుదల మనలో రావాలని చెప్పి మనం ఆయన జయంతి జరుపుకుంటామంటే ఆయన భావాలు, ఆయన ఆలోచనలు, ఆయన పనితనం కూడా మనలో ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ జయంతులు వర్ధంతులు జరుపుతమే కాదు, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన పనితనాన్ని కూడా మనం కొంచెం అలవర్చుకుని ఖచ్చితంగా ముందుకెళ్ళవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఏదైతే ఇప్పుడు ఒక వర్గం ఖచ్చితంగా మనల్ని ఎస్టీ కులాల నుంచి మనకు సర్టిఫికేట్లు లేకుండా చేయాలని ఒక కుట్ర ఉన్నదో ఆ కుట్రను చేరించుకుని ముందుకెళ్ళకపోతే పిల్లల భవిష్యత్తు అంధాకారంలో పడేసుకుని అవుతాము. నాయకులుగా ఉండి మన ఉపయోగం ఉండదు. మన ఐక్యత చైతన్యంతో గవర్నమెంట్ మీద మనం ముందుకెళ్ళగలిగితే కనుక అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టు ఎప్పుడు మనం అడగలదు. మనందరూ ఏకమే ఒక మహాశక్తిగా ఏర్పడినప్పుడు మన మోసలాటలు గవర్నమెంట్ ప్రతినిధుల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ ఐక్యంగా ముందుకొచ్చి మన పట్టుదలతో ఈ సమస్యను ముందుకు తీసుకెళ్ళకపోతే రాను భవిష్యత్తు ప్రమాదంలో పడబోతుంది. ఆ ప్రమాదం నుంచి మన జాతిని, మన ఇతర కులాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మన ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు, మారుమూలు ఉన్న వాళ్ళని కూడా మన ఏకం చేసుకుని మన పట్టుదల చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి మందకృష్ణ మాదిగ గారు మాదిగా ఉపకులాలకి 59 ఎస్టీ కులాలు అయితే అందులో ఉన్న ఒక కులమే అన్ని రిజర్వేషన్లు తీసుకెళ్ళిపోతుంటే మిగిలిన వాళ్ళందరూ అన్యాయం జరిగిపోతుంటే మీలాంటిదే అది. అలాంటి మిగిలిన 58 కులాలకి ఎవరైతే జనాభా ఎంతమంది ఉంటారో ఈ 15% రిజర్వేషన్లో వాళ్ళకి కూడా అన్ని పోస్టులు అన్ని ఏదైనా అవకాశాలు వచ్చి అన్నీ ఇవ్వాలని చెప్పి ఒక పోరాటం మొదలయ్యి 35 సంవత్సరాల పాటు పోరాటం చేస్తే అది మన అవడం జరిగింది. ప్రధానమంత్రి గారు స్వయంగా ఒక సొంతంగా నాయకులు ఆయన కావులెత్తుని హామీ ఇచ్చేదేనంటే ఎంత కష్టపడితే ఆ స్థాయి అవుతుందో అర్థం చేసుకోవాలి. మొన్ననే బుడగ జంగాల సమస్య
బీసీలో పెట్టేస్తే ఆ బీసీలో పెట్టినందుకు వాళ్ళకి ఆ హక్కులన్నీ కూడా కోల్పోతే వాళ్ళు కూడా ఎంతో పోరాటం చేస్తున్నా అది ముందుకెళ్ళలేరు. కానీ వాళ్ళు మీటింగ్కి పెట్టుకుని మీకు ఇలా మీటింగ్ పెట్టుకుని మందకృష్ణ మాదిగని రప్పించుకుని ఆయనతో ఆ బాధల కష్టాలని చెప్పడంతో ఆయన వెంటనే సన్నిహితంగా ఉన్న సందర్భంగా జీవో తీసుకొచ్చి ఎస్సీలకు సంబంధించిన ఏంటి రాయితీలు అన్నీ ఉంటాయో ఆ రాయితీలన్నీ ఆ వర్తించే విధంగా ఒక జీవోని కూడా మననే విడుదల చేయడం జరిగింది. బురదజంగాలు సాధించుకున్న హక్కుని మనం ఎందుకు సాధించుకున్నా? బురదజంగాలు కూడా మనలాంటి ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి ఊరు వెళ్ళి చెప్పి వాళ్ళు అన్నీ సంపాదించుకున్న సమయం. మరి అలాంటి వాళ్ళు హక్కులు సాధించుకున్నప్పుడు విద్యాపరంగా అభివృద్ధి చెందాలి, మనం కూడా హక్కులు సాధించుకోవాలి. పనులు చేసుకుంటారు. ఒక కులం అభివృద్ధి అవ్వాలి అని అంటే ఒక కులం అభివృద్ధి చెందాలంటే ఒక 5 అంశాలు ఉన్నాయి. ఒకటే విద్య. చదువు లేనిదే మనం ఏ విధంగానే మనం ముందుకెళ్ళలేము. చదువుకుంటే మనకు అన్నీ తెలిసింది. తర్వాత ఆర్థికంగా మనకు వెసులుబాటు రావాలి. చదువుకుంటే జీవోలు తెలిస్తే మనకు రావాల్సిన అప్పులు ప్రభుత్వం నుంచి రాబట్టుకుని మనం ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి లేకపోతే అన్ని అణగారిన వర్గాలు ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఉండిపోతాం. అలాగే మనకి సంబంధించి ఏదైతే వైద్యం ఉన్నదో ఆ వైద్యాన్ని కూడా మనం అందుబాటులో తెచ్చుకోవాల్సిందే. ప్రభుత్వాల మీద ఇచ్చేసి 3. 4వది వచ్చినప్పటికీ మనకి వృత్తిపరంగా సంబంధించిన లోన్లన్నీ కూడా మనకు రావాల్సిన రుణాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి రప్పించుకునే బాధ్యత మన మీద ఉన్నది. అలాగే మనం ఎంతమంది జనాభా ఉన్నామో జనాభాని నిరూపించుకుంటే ఒక వార్డులో మన ఎస్టీ నుంచే కౌన్సిలర్ అలాగే ఒక జనాభా ఎక్కువగా ఉంటే ఇతర అవకాశం ఉంటుంది. లేదు ఒక కోఆప్షన్ మనకి ఇవ్వడానికి కూడా మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ ఒక కోఆప్షన్ మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మన కోసం మాట్లాడేవాడు పంచాయతీ బోర్డులో ఉంటారు, మన కోసం మాట్లాడేవాళ్ళు మున్సిపాలిటీలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ అన్ని విషయాల్ని మీరు అర్థం చేసుకుని ఖచ్చితంగా విద్య లేకపోతే మనం ఏమి చేయడానికి పనికిరాము. ముందు మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి. చదివించుకోకపోతే కనుక మన వృత్తినే మనం అలవాటు చేస్తే ఎప్పటికీ మనల్ని ఈ విధంగానే మన ఈ స్థాయిలోనే ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా మనం ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోతాం. చదువు అనేది మనం చదివించుకోగలిగితే చదువు ద్వారానే మనం అన్నీ సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి పిల్లలందరినీ చదివించాలని. మీకు ఏ అవసరం వచ్చినా కానీ ఎంఆర్పిఎస్ మీకు అండగా ఉంటుంది. వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలి, వాళ్ళకి సీట్లు ఎలా రప్పించాలి ఏంటన్నది కూడా బాధ్యత తీసుకోవడానికి ఎంఆర్పిఎస్ ఇప్పుడు ఎవరైతే మనం కూడా వచ్చిన పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు అండగా నిలబడతారని చెప్పి తెలియజేస్తూ ఈ అమ్మాయి పుట్టినరోజు చేయాలండి. ముఖ్యంగా మనం ఐక్యతతో ఉండవలసిన అవసరం ఉన్నది. పనుల్లో మనకి విభేదాలు సృష్టించడానికి కొద్దిగా సైడ్ తెలియజేస్తూ ఈ అవకాశం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై ఏకలవ్య, జై జై ఏకలవ్య, జై భీమ్, జై ఆదివాసి, జై ఆదివాసి, జై మూలవాసి, జై భీమ్. మాట్లాడలేదు.